షిట్ సారీ 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 బ్రో ఐమ్ రియల్లీ సారీ నేను చూసుకోలేదు. ఏంటి బ్రో అలా కొట్టేశావు? ఏంటి బ్రో? సారీ 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 చాలా నొప్పిగా ఉంది బ్రో, నరం బెనికినట్టుంది. షిట్ ఐమ్ రియల్లీ సారీ. ఏదో ఫోకస్ తప్పిందన్న కోపంతో అలా కొట్టాను. ఐ డోంట్ మీన్ ఇట్. రియల్లీ సారీ. ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్లి ఫిజియో చేస్తే సెట్ అవుతుంది బ్రో. ఫిజియోనా? ఈ పొట్టిదానికి ఏదో గొప్ప డాక్టర్ నేను ఫీలింగ్ కదా. ఈ రోజు తెలిసిపోతుంది ఎంత ట్రీట్మెంట్ తనకొచ్చో అని. బ్రో నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉంది, అక్కడికి వెళ్దాం పదా. లే అందరికి క్లారిటీ ఇస్తున్నా. ఇక్కడ కపుల్ నేను ఆనంద్. ఆనంద్ పెళ్లి చేసుకోబోయేది ఈ స్మైలీని. ఆనంద్ గారిని పెళ్లి చేసుకునేది స్మైలీ. అమ్మ స్మైలింగ్ చూపిస్తే నాకు చైత్ర గారు కనిపించారు. ఎందుకంటే చైత్ర గారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, ఇష్టం ఉండటం వల్ల. చైత్ర గారిని వద్దండి, వద్దు ప్లీజ్. వీడిని ఇలాగే వదిలేస్తే రేపు పొద్దున పెద్ద గజదంగా అవుతాడండి వీడు. హలో హలో ఎక్స్క్యూజ్ మీ. ఈ సారదైన మా పార్సిల్ ఆయన చేతులు లాక్కుని పరిగెత్తాడు. హాయ్ చైత్ర గారు, మొదటిసారి మిమ్మల్ని రోడ్డు మీద ఒక చిన్న కుర్రాన్ని సేవ్ చేసేటప్పుడు చూశాను. చాలా బాగా నచ్చేశారు. అప్పటి నుంచి మిమ్మల్ని కలిసిన ప్రతిసారి మీ మీద ఇష్టం పెరుగుతూనే ఉంది. ఈ ఇష్టాన్ని ఏమని పిలవాలో నాకు తెలియటం లేదు. నేను ఆనంద్ గారి క్యాబిన్ కి వెళ్ళాలి. ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఇటు వెళ్ళండి మేడం. ఆ తర్వాత స్ట్రైట్ వెళ్ళాలా? ఎస్ మేడం.
ఐమ్ సో సారీ. అది చైత్ర వాయిస్ లా ఉంది. ఒక్క నిమిషం సార్, ఈ ఫైల్ చూసి సైన్ చేస్తే. పద. ఓకే సార్. ఇదిగోండి, అన్నీ ఉన్నాయో చెక్ చేయండి ఒకసారి. అన్నీ ఉన్నాయండి. ఆనంద్ గారు ఎక్కడ ఉంటారు? ఆ క్యాబిన్ లో ఉన్నారు మేడం. థ్యాంక్ యూ. ఓకే. నా మనసులో ఉన్నది మొత్తం ఈ లెటర్లో రాశాను. చైత్ర గారికి ఇవ్వడమే ఆలస్యం. ఆనంద్ గారు లోపలికి రావచ్చా? కూర్చోండి. ఆనంద్ గారు, మీకు విషయం చెప్పాలి. నేను మీకు ఒక విషయం చెప్పాలి. ముందు మీరే చెప్పండి. ఆ, లేదు, లేడీస్ ఫస్ట్. మీరే చెప్పండి. ఆ, ఆనంద్ గారు, మీరు చాలా మంచివారండి. మీ అంత మంచి హ్యూమన్ బీయింగ్ ని నేను ఇంతవరకు చూడలేదండి. మీ సంతోషం కంటే ఎదుటి వాళ్ళ సంతోషమే ముఖ్యం అనుకుంటారు. మీ మాట ఎంత సున్నితంగా ఉంటుందో మీ మనసు అంత స్వచ్ఛంగా ఉంటుంది. మీ ఆలోచనలో న్యాయం ఉంటుంది. మీ అప్రోచ్లో నిజాయితీ ఉంటుంది. ఇంత మంచి లక్షణాలున్న మీరు ఎవ్వరికైనా నచ్చేస్తారు. నిజంగానా అండి? ఎవరికైనా నచ్చేస్తానా? మీరు నచ్చలేదు అంటే వాళ్ళసలు మనుషులే కాదు. ఆనంద్ గారు, నేను మిమ్మల్ని ఇలా అడగచ్చో లేదో నాకు తెలీదు, కానీ అడిగేస్తున్నాను. మీకు ఈ పెళ్లి చేసుకోవడం ఓకే కదా? నాకు పెళ్లి చేసుకోవడం ఓకే అండి, కానీ అమ్మయ్యా, మీరు ఓకే అన్నారు. నాకు చాలా సంతోషం అండి. గోమతి గారు చాలా భయపడ్డారు. నాకు తెలుసండి మీకు స్మైలీ నచ్చిందని, కానీ మీరు డల్గా ఉండేసరికి మీ అమ్మగారు చాలా కంగారు పడ్డారు. అది నేను వెళ్ళి ఇప్పుడే ఈ విషయాన్ని గోమతి గారికి చెప్పాలి. చైత్ర గారు, అది కాదండి. ఆనంద్ గారు, నాకు అంతా అర్థమైంది. మీరేదో బిజినెస్ కు సంబంధించిన ఇష్యూ వల్ల ఇలా ఉన్నారు, అంతే కదా? అది తెలియక గోమతి గారు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ విషయం తెలిస్తే మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది కా
అయ్యయ్యో సారీ ఆనంద్ గారు, బామ్మగారు రిపోర్ట్స్ కి టైం అయింది, తొందరగా వెళ్ళాలి, లేకపోతే హాస్పిటల్ వాళ్ళు వెళ్ళిపోతారు. బాయ్ అండి. మీరు ఓకే అన్నారు, చాలా థ్యాంక్స్. చైత్ర నువ్వేంటి ఇక్కడ? నీకోసమే వచ్చాను. నా కోసమా? ఎందుకు? నువ్వంటే నాకు ఇష్టం చైత్ర. ఏంటి? మళ్ళీ చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం. ఇష్టం ఉంటే ఆ రోజు ఎందుకు పెళ్లి పిట్టల మీద నుంచి తాళి పడేసి వెళ్ళిపోయావు? ఆధారాలు లేని ఆరోపణల్ని నమ్మి మీ వాళ్ళు నలుగురిలో మమ్మల్ని అవమానిస్తుంటే చూస్తూ ఎందుకున్నావు? కన్నీళ్లు ఇంకిపోయేలాగా మేము ఏడుస్తుంటే మీ వాళ్ళ మాటలు నమ్మి కనీసం నోరు తెరవకుండా ఎందుకు వెళ్ళిపోయావు? నీకిష్టమే ఉండుంటే అలా చేసేవాడివా? ఆ రోజు నేను చేసిన తప్పే, కానీ శ్రవణ్, ఆ రోజు మీరు చేసింది తప్పే కాదు, నేరం. ఆ నేరానికి శిక్ష పడింది మాకు. మీరు వేసిన అబాండాలు మోయలేక, మీ అమ్మ మాటల్ని తట్టుకోలేక మా తలరాతే మారిపోయింది. నేను వైజాగ్ ని మాత్రమే వదిలేసి ఈ సిటీకి రాలేదు. వైజాగ్ తో పాటు నా గతాన్ని కూడా వదిలేసి వచ్చాను. వదిలేసిన గతంలో నువ్వు కూడా ఉన్నావు. చైత్ర, నువ్వు గతాన్ని వదిలేసినా నేను మాత్రం నిన్ను వదలను. నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను. నాకు శిక్ష వేస్తానంటే వెయ్యి, అంతేకాని నన్ను మర్చిపోయాను, నువ్వు నా జీవితంలో లేవు అనే మాటలు మాత్రం మాట్లాడకు. శ్రవణ్, అర్థం చేసుకో. నీ వల్ల
ఎంతగానో ప్రేమించే తండ్రిని కోల్పోయాను. ఇంకా కోల్పోవడానికి నా దగ్గర ఏమీ లేదు, ఈ ప్రాణం తప్ప. చైత్ర, నీకు అర్థం కావట్లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుని నీకు కొత్త జీవితాన్ని ఇస్తాను. నా వల్ల మా వాళ్ళ వల్ల నష్టపోయిన దానికి ఇది పరిహారం అనుకో. వద్దు, నువ్వు నాకు వద్దు. చాలు, మీ వాళ్ళ వల్ల నీ వల్ల మేము అనుభవించిన మానసిక క్షోభ చాలు. ప్లీజ్ మళ్ళీ నా జీవితంలోకి రావాలని చూడకు. వదిలే. చైత్ర, ఏది ఏమైనా సరే, నువ్వు వద్దనుకున్నా సరే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. మనిద్దరం కలిసి హాయిగా సంతోషంగా ఉంటాం. సరే, ఇప్పుడు నీకేదో పని ఉన్నట్టుంది, వెళ్ళిపో. మిగిలింది నేను చూసుకుంటాను. సార్, మీరేంటి ఇక్కడ? తను నీకు తెలుసా? సార్, ఆ రోజు మీకు చెప్పాను కదా, నేను ప్రేమించిన అమ్మాయి అని. తనే. తన కోసమే నేను ఇక్కడికి వచ్చింది. తననే